ఓకే. ఇదండి. సో, అందరి ఫీడ్‌బ్యాక్ కన్సిడర్ చేయడం జరిగింది. అంటే మనం డాక్యుమెంట్ చేసి ఒక పీడీఎఫ్ లాగా ఒక చోట పెట్టి అందరికీ యాక్సెస్ ఉండేలాగా చూడాలని చెప్పి మనకి హరిహోమ్ గారు చెప్పారు లాస్ట్ టైము. సో, అది తీసుకోవడం జరిగింది. అలాగే ప్రెజెంటేషన్ గూడా క్లియర్‌గా మొబైల్ ప్రెజెంటేషన్ అంటే నేను ఇదివరకు పీసీకి డెస్క్‌టాప్ ప్రెజెంటేషన్ అయితే అది ఫోన్‌లో చూసినప్పుడు చాలా చిన్నగా అక్షరాలు కనిపించడం లేదనమాట. అని శశి గారు మనకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సో, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో, అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఇవి చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా మీ మీ సలహాలేమైనా ఉంటే చెప్పండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసి చెప్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం మనుస్మృతిలోని మనుస్మృతి నవమాధ్యాయము, 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలోని 313 శ్లోకం. 313 శ్లోకం చెప్పుకుందాం. ఈ శ్లోకం దేనికంటే చాలామంది బ్రాహ్మణులంటే భయపడుతూ ఉంటారు. అసలు బ్రాహ్మణుడంటే భయమెందుకు? ఆ ఫియర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు వీళ్ళు? బ్రాహ్మణులు అంటే, అమ్మో! బ్రాహ్మణులు ముట్టుకుంటే ఇదవుద్ది, బ్రాహ్మణుడిని శపిస్తే మొత్తం సర్వనాశనం అయిపోద్ది అన్న ఫియర్ జనాల్లోకి వీళ్ళు ఎలా తీసుకెళ్ళగలిగారు? ఎలా తీసుకెళ్ళగలిగారు అంటే ఇది మాట. ఈ శ్లోకం. ఈ శ్లోకం ప్రధానమైన శ్లోకం. మన మనుస్మృతి ఒకటో అధ్యాయం నుంచి ఉండదండి. చాలా ర్యాండమ్‌గా ఉంటది. సెలెక్టెడ్ శ్లోకాస్ మాత్రమే తీసి ప్రెజెంట్ చేయడం జరుగుతుందనమాట. ఏ శ్లోకాన్నైతే వీరు గొప్పగా చెప్తారో, ఏ మనుస్మృతినైతే చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారో, అటువంటి మనుస్మృతిలోని ఎలాంటి భయంకరమైన శ్లోకాలున్నాయి, జనాల్లోని జడుపు జ్వరాన్ని ఎలా తెప్పించారు, ఈ జ్వరాన్ని, ఈ భయాన్ని ఎలా సృష్టించారు వీళ్ళు, ఈ విషయాలన్నీ మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంటాయన్నమాట. ఇది 313 శ్లోకం. ఇదేంటంటే ఈ శ్లోకం చెప్పేది పరామాప్యాపదం ప్రాప్తో బ్రాహ్మణాన్న ప్రకోపయేత్ తే హ్యానం కుపిత హన్యుస్పదస్య బల వాహనం. ఇది సంస్కృత శ్లోకం మాట. ఈ సంస్కృత శ్లోకానికి అర్థం చూడండి ఒకసారి. లెట్ హిమ్ నాట్ దో ఫాలన్ ఇంటూ డీపెస్ట్ డిస్ట్రెస్. అతన్ని ఈ పని చేయనీయద్దు. ఎవరైతే ఎంతో కష్టాల్లో ఉండి, ఎంతో డీప్ డిస్ట్రెస్‌లో ఉన్న, ఎంత భయంకరమైన ఏమంటారు, ఒక రకమైన నిస్పృహలోకి వెళ్ళిపోయినా సరే, ఇన్ని కష్టాలొచ్చినా సరే, ఒకడు ఒక పని చేయకూడదనుకుంటా. చెయ్యొద్దంట. ఆ పనేంటంటి? ప్రొవోక్ బ్రాహ్మణాస్ టు యాంగర్. బ్రాహ్మణులకు కోపం తెప్పించే పని చేయకూడదు. చేస్తే ఏమవుద్ది? దానికోసం వాళ్ళేం చేస్తారంట, వెన్ యాంగర్డ్ వాళ్ళకి గనక కోపం వస్తే కుడ్ ఇన్‌స్టంట్‌లీ డెస్ట్రాయ్ హిమ్ టుగెదర్ విత్ హిస్ ఆర్మీ. వాళ్ళు ఎంటనే ఇన్‌స్టంట్‌గా మాట. క్షణాల్లో అక్కడికక్కడే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. ఎలా నాశనం చేస్తారు? టుగెదర్ విత్ హిస్ ఆర్మీ. అతనికున్న సైన్యంతోని, హిస్ వెహికల్స్ అతనుకున్న రథాలు గాని, అతనుకున్న మొత్తం మంది ఆహ్, వాళ్ళ ఉంటది కదా! మొత్తం సరంజామా అంతా, మొత్తం ఆస్తులు గాని, వాళ్ళకున్న సైన్యము, గుర్రాలు, రథాలు, వాహనాలు మొత్తం అంతా పూర్తిగా సర్వనాశనం చేసేస్తాడంట. ఎవరో? బ్రాహ్మణుడు. అందుకనే బ్రాహ్మణులంటే అందరూ భయపడాలి. ఎవరు? రాజుతో సహా. అందుకనే ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కూడా రాజు మీద చెప్తారనమాట. రాజుకి ఎంత కష్టం వచ్చినా బ్రాహ్మణులపై మాత్రం కోపపడవద్దు అని ఎవరికి చెప్తున్నారు? రాజుకి చెప్తున్నాడు. రాజుతో పాటు ప్రజలకి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు రాజే నాకు భయపడ్డాడనుకోండి, ఇంక ప్రజలు లెక్క. అంటే మోడీ గారే నాకు భయపడ్డారు అంటే మిగతా ఈ అంధభక్త జనమంతా నాకు భయపడతారనమాట. సో, అందుకని ఈ బ్రాహ్మణుడు వేసిన ట్రిక్ ఏంటంటే, రాజు అంతటోడే నా మీద గనక కోపపడితే నేను క్షణాల్లో వాడిని నాశనం చేసేస్తాను. ఎందుకంట చూసారా? అజాతశత్రువే అలిగిన నాడు మొత్తం సముద్రాలన్నీ ఏకమైపోయి మొత్తం భూకంపాలు ఎలా వచ్చి అగ్నిపర్వతాలు పేలతాయో అని మహాభారతంలో శ్లోకాలుంటాయి గదా! ఇది ధర్మరాజు అలిగితే ఏమవుతుందో. ధర్మరాజు అలిగితే ఏం చేస్తాడంటే భార్యని తాకట్టు పెడతాడు. తెలుసు గదా! అటువంటి ధర్మరాజు అలిగితే ఎంత కోపమొస్తదో, అలాగే బ్రాహ్మణులే కోపిస్తే సైన్యం, వాహనాలతో ఉన్న రాజును శపించి రూపుమాపగలరు. ఇది 313 శ్లోకం. దీనికి సంస్కృతంలో
శ్లోకం ఉంది ఇక్కడ. అలాగే తెలుగులో ఉంది. అదే సంస్కృత శ్లోకం. ఇంగ్లీష్‌లో దాని ట్రాన్స్‌లేషన్ ఉంది. ఇది తెలుగనమాట. ఇవన్నీ గూడా అథెంటిక్ బుక్స్ నుంచి తీసుకున్నాయనమాట. ఆల్రెడీ మనకి 'నళిందగల్' లక్ష్మీ నరసింహాచారి ఉన్నారు చూసారా? అది తెలుగుదనమాట. ప్రతి దానికి రిఫరెన్సెస్ ఉన్నాయి. అన్నీ తీసుకొని పెట్టినవి. ఈ మధ్యన కొంతమంది పంతులు గాళ్ళు జాయిన్ అయ్యారనమాట. ఓహ్! ఒక ఒక టైప్ ఆఫ్ ఏంటంటే, ఒక ఫాల్తూ ఫేసును, ఒక ఫేక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ వాళ్ళేం జేస్తున్నారంటే, మనుస్మృతి అవును. మనుస్మృతిని తగలబెట్టాలి. ఎందుకంటే, దాంట్లో తప్పుంటే తగలబెడదాం. ఎక్కడుందో నాకు తప్పు చూపించండి. ఇవన్నీ గూడా బ్రిటిష్ వాడు వచ్చి వీటన్నింటిని గూడా బ్రిటిష్ వాడు మార్చి రాసాడన్నమాట. అంటే చూడండి, ఈ సంస్కృత శ్లోకం కరెక్టేనంట. ఈ తెలుగు అర్థాలు తప్పంట. అది ఆడు చెప్పింది. సో, అంటే సైనాచార్యులు లాంటి వాళ్ళు వేదాలను అనువదిస్తే, సైనాచార్యుడికి గూడా సంస్కృతం రాదు అని చెప్పే మన బోన్ డాటర్ లాంటి మెంటాలిటీ ఉన్న ఈ కొంతమంది ఈ పిలకగాళ్ళు స్టార్ట్ అయ్యారు ఈ మధ్యన. స్టార్ట్ అయ్యి యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకొని మనుస్మృతి రాజ్యాంగంతో సమానం అంటున్నారన్నమాట. మనుస్మృతిని గనక మీరు తీసుకుంటే మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి మనుస్మృతిలోని. డిఫరెంట్ సెక్షన్స్ అన్నమాట. ఉదాహరణకి ఏంటంటే క్యాస్ట్ హైరార్కీ, వర్ణ సిస్టమ్. వర్ణ సిస్టమ్‌లోని ఏ వర్ణం వాళ్ళు ఏ పని చేయాలి? ఏ వర్ణం వాడు ఒక హైయెస్ట్ వాడి పైన మీరు వాడికున్న బై బర్త్ వచ్చిన ప్రివిలేజెస్ ఏంటి? పుట్టుకతో ప్రతివాడు బ్రాహ్మణుడు. ఎవరో బ్రాహ్మణ వంశంలోని, బ్రాహ్మణ కులంలోని బ్రాహ్మణుడికి పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టుకతో బ్రాహ్మణులే. వీళ్ళు ఒక సోది శ్లోకం చెప్తారు చూసారా? ఏది పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శూద్రుడని చెప్పేసి. నో. బ్రాహ్మణ కులంలో పుట్టిన, బ్రాహ్మణ పేరెంట్స్‌కి పుట్టిన వాడు బ్రాహ్మణుడే. ఆడు పుట్టుకతో బ్రాహ్మణుడనమాట. అంతే తప్ప వాడు ఆహ్, జన్మతో ప్రతివాడు శూద్రుడవుతాడు. తర్వాత కర్మలను బట్టి వాడు ఎవడో డిసైడ్ చేయాలంటారు కదా! అది శుద్ధ తప్పది. ఎందుకంటే బై బర్త్ బ్రాహ్మణుడని మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుంటామన్నమాట. పుట్టుకతోనే బ్రాహ్మణుడు. ఇంక దాన్ని ఎవడు చెరపలేడనమాట. అది. సో, ఇది 313. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. ఈ మెయిన్ టాపిక్ స్టార్ట్ అయ్యేలోపు ఇది ఎవ్రీ వీక్ ఈ ప్రెజెంటేషన్ ఉంటదనమాట. సో, యాహ్! ఇది సేమ్ మనుస్మృతి నవమాధ్యాయము. ఇది 314వ శ్లోకం. ఈ 314వ శ్లోకంలో ఏముందో తెలుసుకుందాం. ఇది తెలుసుకోముందు చెప్పాను కదా మీకు. మనుస్మృతిని మల్టిపుల్ డివిజన్స్ కింద చేసుకుంటామట. అధ్యాయాలుంటాయి. ఒక 14 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలున్నా సరే మనకి, అధ్యాయాల కంటే ముఖ్యంగా దాని సెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. మనం సెక్షన్స్ వైస్ ఎళ్తాం. ఒకటి క్యాస్ట్ హైరార్కీ. రెండోది అంటే సొసైటీని డివిజన్ చేసేదనమాట. అది ఎప్పటినుంచి ఉందంటే బ్రిటిష్ వాడు కంటూ కూడా ముందు నుంచి ఉంది. అంటే క్యాస్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టినోడు ఎవడురా అంటే బ్రాహ్మణుడు. తర్వాత రోల్ ఆఫ్ వుమెన్. వుమన్ యొక్క రోల్ ఏంటి? స్త్రీ ఎలాగుండాలి? స్త్రీ పిల్లల్ని కనే యంత్రమే తప్ప, స్త్రీకి ఆ స్త్రీ ఎవరెవరితో, ఎటువంటి జాతి వాళ్ళతో పిల్లల్ని కంటే, ఎటువంటి రకరకాల క్యాస్ట్‌లు, కులాలు వాళ్ళు పుడతారు అన్నది నెక్స్ట్ సెక్షన్ అనమాట. మూడో సెక్షన్ ఏంటంటే లా ఆఫ్ పనిష్మెంట్. ఎవరికి ఏ శిక్ష వేయాలి? మనకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉంటది చూసారా మనకి 303 సెక్షన్ 301, 302 అలాంటి శిక్షలు బ్రాహ్మణులు చేస్తే ఏ శిక్ష విధించాలి? శూద్రుడు చేస్తే ఏ శిక్ష విధించాలి? అని చాలా క్లియర్‌గా ఉంటదన్నమాట దాంట్లోని. అటువంటి దాంట్లోనే మనకి 314, 313లోని ఎవరికి ఏ శిక్ష వేయాలి? తర్వాత ఏంటంటే రోజువారీ చేయాల్సిన పనులు. ఎవరికి ఏ ఏ విధులు ఉన్నాయి అన్నది ఇంకో సెక్షను. తర్వాతేమో స్టేజెస్ ఆఫ్ లైఫ్. అంటే ఏ స్టేజ్‌లో మనం ఎటువంటి ధర్మాన్ని పాటించాలి అన్నదనమాట. అంటే ఏంటి మనకి వర్ణాశ్రమ ధర్మాలంటారు కదా! అవే. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు చెయ్యాలి అన్నది. కానీ బై ఏజ్‌ని బట్టి అంటే బ్రహ్మచర్యం ఎప్పుడు చేయాలి? గృహస్థి ఎప్పుడు చేయాలి? సన్యాసం ఎప్పుడు చేయాలి? వానప్రస్థానం ఎప్పుడు చేయాలి? అన్నది యాక్చువల్‌గా వర్ణాశ్రమ ధర్మాలనమాట. వర్ణాశ్రమ ధర్మాల్లోని ఏ వర్ణం వాళ్ళు ఏ పనులు చేయాలో కూడా ఉంటదనమాట. సో, ఈ 2 కొద్దిగా క్లబ్ అయ్యి ఉంటాయి. దానికోసం మనం తర్వాత డీటెయిల్‌గా చెప్పుకుందాం. ఇప్పుడు మనుస్మృతి నవమాధ్యాయము 314 శ్లోకం. ఓకే. యైహ కృతసర్వ
కృత సర్వభక్షోగ్ని రపేయచ్చ మహోదధిః క్షయి చాప్యాయత సోమః కోన నశ్యేత్రచ్ కోప్యతాన్. ఇది 314 శ్లోకం. ఈ 314 శ్లోకంలోని దీని అర్థం ఏంటంటే, హూ కుడ్ ఎస్కేప్ డిస్ట్రక్షన్. ఓకే, ఈ బ్రాహ్మణులు చేసే ఈ డిస్ట్రక్షన్ నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకోలేరు అనమాట. వెన్ హీ ప్రొవోక్స్ టు యాంగర్, వీడికి గనక కోపం గనక తెప్పిస్తే, గుర్తుపెట్టుకోండి, వీడికి గనక కోపం తెప్పిస్తే ఇతనికి కాదు, ఇక్కడ క్లియర్ చూడండి, వీడికి గనక కోపం గనక తెప్పిస్తే దోస్ మెన్ దోస్ మెన్ అంటే ఈ బ్రాహ్మణ్స్ అనమాట, బై హూమ్ ద ఫైర్ వాజ్ మేడ్ టు కన్జ్యూమ్ ఆల్ థింగ్స్. వాళ్ళు అగ్ని కూడా ఎలా చేశారంటే అన్నింటిని కన్జ్యూమ్ అయ్యేలాగా చేశారనమాట. అంటే ఇది ఒక శాపం. అంటే న్యాచురల్గా మనకి లభించేవి ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి 1 సెకండ్ ఆగండి, చెప్తాను నేను. ఒక ఇంపార్టెంట్ ఇది చేయడం మర్చిపోయాను. యా, గివ్ ఎ సెకండ్. యా, ఏనండి, ఇది ఎప్పుడైతే సహజంగా ఉండే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి చూసారా, నీరు పల్లం ఎరగని నీరు ఎలాగైతే పల్లం వైపు ప్రయాణిస్తుందో, అలాగే అగ్ని యొక్క సహజ గుణం అన్నిటిని దహిస్తుంది అనమాట. అగ్ని ది నేచర్ ఆఫ్ దట్ ఫైర్ అంతే. అది ఎవరు కనుక్కున్నా సరే, అది ఆది మానవుడే కనుక్కున్నాడు, అగ్ని అన్నిటిని దహిస్తుందని. మెరుపులు దాన్ని ఏమంటారు, మనకి లైట్నింగ్ వచ్చినప్పుడు అడుగుల మీద పడి అడుగులు నాశనం అయిపోతాయని ఆది మానవుడు కూడా తెలుసు అనమాట. కానీ వీడేమంటాడంటే అగ్ని అలాగా అన్నింటినీ దహించేలాగా చేసింది ఇతనేనంట. బై హూమ్ అంటే ద వాటర్స్ ఆఫ్ ద ఓషన్స్ అనమాట. ఓషన్స్ యొక్క నీటిని కూడా ఓషన్ వాజ్ మేడ్ అన్డ్రింకబుల్, అంటే పూర్తిగా ఉప్పు నీటిగా ఎవరు తయారు చేశారంట, మళ్ళీ వీడే. అండ్ బై హూమ్ ద మూన్ వాజ్ మేడ్ టు వేన్ అండ్ టు ఇంక్రీజ్ అగైన్. చంద్రుడు చూసారా, కళలను కోల్పోయి మళ్ళీ తిరిగి పూర్తిగా, అంటే చంద్రుడు తరుగుతూ చిన్నగా అయిపోయి మళ్ళీ తిరిగి పౌర్ణమి రోజున ఎలాగైతే వస్తాడో, డిక్రీజ్ అండ్ ఇంక్రీజింగ్, అతని కళలు ఎలాగైతే తగ్గిపోతాయో దానికి కూడా కారణం వీడేనంట. అంటే చూడండి, తెలుగులో బ్రాహ్మణులు కోపంతో అగ్నిని సర్వభక్షునిగా శపించిరి. అంటే ఇది వరకు అగ్ని చల్లగా ఐస్ క్రీమ్ లాగా ఉండేదన్నమాట. వీడేం చేశాడంట, అగ్నిని శపించాడంట. శపిస్తే అప్పటి నుంచి సర్వభక్షునిగా, అంటే అన్నింటినీ దహించేదానిలాగా, అన్నింటినీ మింగేసేదానిలాగా, అన్నింటినీ కన్జ్యూమ్ చేసేదానిలాగా అగ్ని తయారయ్యిందంట. అంటే అగ్ని అలా తయారవడానికి కారణం మళ్ళీ వీడు శపించాడంట అగ్నిని. సముద్రంలో నీరు త్రాగుటకు వీలు లేకుండా చేసిరి. అంటే ఇది వరకు సముద్రంలో మొత్తం అంతా కూడా, సముద్రం లోపల ఉన్న నీరు త్రాగునీరంట, మంచినీరు. దానిని వీడి కోపం వచ్చి దాన్ని కూడా శపించేశాడు. శపిస్తే ఆ నీరు పనికి రాకుండా పోయిందంట. చూసారా, అంటే న్యాచురల్గా ఏర్పడే చుట్టుపక్కల ఉన్నవి, కొండని కదలనీయకుండా నేనే చేసేను అని చెప్తాడు. నీటిని పల్లం వైపు ప్రయాణించేలాగా నేనే చేసానని చెప్తాడు అనమాట. సో వీళ్ళు చూడండి, వీడి అకౌంట్లో ఏమేమి వేసుకుంటున్నాడు. అగ్నిని సర్వభక్షునిగా శపించింది వీడేనంట, సముద్రంలోని నీటిని ఉప్పు నీటిగా చేసింది వీడేనంట, చంద్రుని క్షయరోగిగా చేసి తిరిగి అతడిని బాగు చేసినాడు. దీనికి మీకు కొన్ని పురాణ కథలు కూడా ఉంటాయన్నమాట. దక్షునికి పిల్లలు ఉంటారు, కూతుర్లు, ఇన్ని నక్షత్రాలను ఎంతమంది ఉంటారు అనమాట. వాళ్ళని పెళ్లి చేస్తే అందులో ఒక అమ్మాయినే అతను చూసుకుంటూ ఉంటాడు, పేరు గుర్తులేదు, రోహిణి అనుకుంటా, సంథింగ్ ఏదో. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట. చేస్తే అతన్ని క్షయరోగిగా మారిపోమని ఇతను దక్షుడు చంద్రుడికి శాపమిస్తాడనమాట. అది. సో మన చుట్టూ కనిపించేవి, కొండను కదలనీయకుండా చేశాను, మేఘాల్ని సూర్యుడికి అడ్డుగా వేశాను, నీరు పల్లం వైపు ప్రయాణించేలా చేశాను, గొప్పలో డాబులు చెప్పుకుంటారు కదా, ఎవరు మన కేపాలు చెప్తుంటాడు కదా కొన్ని ఎంతోమంది మినిస్టర్లతోని, వాళ్ళతోని నేను 14 ప్రెసిడెంట్స్తోని ఇంటర్నేషనల్ మీటింగ్ అటెండ్ అయ్యని చెప్తుంటాడు కదా. సేమ్ కేపాల్ ఎలాగైతే గొప్పలు చెప్పుకుంటాడో అలాగే వీడి గొప్పలు చూడండి, ఇంకా టూ మచ్ అనమాట. ఒరే ఇది టూ మచ్ రా అంటారు కదా కొన్ని సినిమాల్లో, అంత వీడు అనమాట. సో ఇది వీళ్ళు చేసే
ఏమంటారంటే బెదిరింపనమాట. అంటే ఏమాత్రం శక్తి లేకపోయినా ఇప్పుడు చూసారా ఒక అఘోరి ఉన్నాడు చూసారా మనకి. ఆ అఘోరి వాడు ఎలాగైతే చేస్తాడో ఇవి ఈ టైప్ ఆఫ్ అనమాట. సో ఇదండి. ప్రతి వారం గూడా ఒక 2 శ్లోకాలు తీసుకొని మనుస్మృతి మీద ఇంట్రడక్షన్ అనమాట. సో ఈరోజు మనుస్మృతి ఇంట్రడక్షన్ అయిపోయింది. మీరు దీని మీద ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరొచ్చి మాట్లాడండి. అలాగే దీని మీద ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో బ్రాహ్మణుడికి భయపడాల్సిన పని లేదు. బ్రాహ్మణుడికి ఏమాత్రం శక్తులు లేవు. ఏమాత్రం శక్తులు లేకపోయినా సరే, నాకు కొన్ని శక్తులున్నాయి అని ప్రకటించుకొని, నేనది పీకగలను, ఇది పీకగలను. నాతో పెట్టుకుంటే రాజు గూడా నాశనం అయిపోతాడు అని జనాల్ని భయంలో పెట్టి, జనాల్ని జడిపించి, జనాల్ని ఏమంటారంటే భయపెట్టి, డబ్బులు సంపాదించుకొని, లేకపోతే నాకు శక్తులున్నాయని ప్రకటించుకునే జాతి ఎవరైనా ఉన్నారంటే అది ఈ జాతనమాట. సో గుర్తుపెట్టుకోండి. మనుస్మృతి నవమాధ్యాయము 313, 314 శ్లోకాలు. ఇవండి 2 ప్రెజెంటేషన్. ఇవి నేను మన దాంట్లో అవైలబుల్ అయ్యేలాగా నేను పోస్టింగ్ అవి పెడతాను. సో మీకు యాక్సెస్ ఉంటదనమాట.